హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పార్లమెంట్లో ప్రతి సంవత్సరం ల్యాంప్ ఫెలోషిప్ అని చెప్పేసి ఒక రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తారు. సో ఈ సంవత్సరం 2021-22 సంవత్సరానికి గాను మరోసారి ఈ యొక్క ల్యాంప్ ఫెలోషిప్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రిక్రూట్మెంట్లో జాయిన్ అవుతారో వారిని ఒక ఎంపీకి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎంపీ దగ్గర మీరు ఫుల్ టైం వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అసలు ల్యాంప్ ఫెలోషిప్ అంటే ఏంటి, ఎంపీ దగ్గర చేయాల్సినటువంటి ఫుల్ వర్క్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో దీనికి సంబంధించి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎటువంటి ఫీజు కానీ పరీక్ష కానీ లేదు. దీనికి సంబంధించి మీరు చేయాల్సింది ఒక గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారో అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కనుక జాయిన్ అయితే మీరు చక్కగా 1 year పాటు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీస్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ల్యాంప్ ఫెలోషిప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి బటన్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం టాప్ ఎడ్యుకేటర్స్ తోటి అన్అకాడమీ వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు వాటిని అన్లాక్ చేయాల్సి ఉంటుంది. అన్లాక్ చేయడానికి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే బ్యాచ్ కోర్సులు ఒకసారి చూసుకున్నట్లయితే లక్ష్యం పేరుతోటి గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అనేది January 21st ఉంటుంది. అలాగే సాధన అనేటువంటి పేరుతోటి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన MCQస్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అనేది రాబోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఫ్రీగా మీరు టెస్ట్ అనాలిసిస్కి సంబంధించినటువంటి క్లాసెస్లో నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనితో పాటు మీకు SI అండ్ PCకి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ ల్యాంప్ ఫెలోషిప్కి సంబంధించి 2021-22కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క PRSindia.org అనేటువంటి ఒక సైట్లోనికి వచ్చి ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో ఎవరైతే ఈ యొక్క ల్యాంప్ ఫెలోస్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పర్టికులర్ ఇయర్స్లో వీళ్ళందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్కి కొంతమంది ఇమేజెస్ని ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అసలు ల్యాంప్ ఫెలోషిప్ అంటే ఏంటి అనేది చూద్దాము. అసలు ల్యాంప్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే ద లెజిస్లేటివ్ అసిస్టెంట్స్ టు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఈ యొక్క ల్యాంప్కి సంబంధించిన అబ్రివేషన్ అనమాట. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఎంపీస్ ఉంటారో వారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేయాల్సినటువంటి ఈ యొక్క వర్క్ అనమాట. సో ల్యాంప్ ఫెలోషిప్ ఈజ్ ఏ యూనిక్ అండ్ అన్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ ఇండియన్స్ టు లెర్న్ లా మేకింగ్ అండ్ పబ్లిక్ పాలసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎవరైతే మన ఇండియాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. లా మేకింగ్కి సంబంధించి అలాగే పబ్లిక్ పాలసీస్ని పార్లమెంట్లో ఏ విధంగా ఎంపీస్ చేస్తారనేటువంటి పర్టికులర్ విషయాల గురించి తెలుసుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఈ ల్యాంప్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో ఆర్ మెంటర్డ్ బై ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అండ్ వర్క్ ఫుల్ టైమ్ విత్ ది అసైన్డ్ ఎంపీ డ్యూరింగ్ ఏ గివెన్ ఇయర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ 2021-22కి సంబంధించి వారికి అసైన్ చేసినటువంటి ఎంపీ దగ్గర ఫుల్ టైం అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఆ చేయాల్సిన వర్క్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ద ప్రైమరీ రోల్ ఆఫ్ ఏ ల్యాంప్ ఫెలో ఈజ్ టు ప్రొవైడ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ సపోర్ట్ టు హర్ ఆర్ హిజ్ ఎంపీ ఫర్ దేర్ పార్లమెంటరీ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ పార్లమెంటరీ వర్క్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఎంపీస్ అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, పార్లమెంట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా. సో ఈ పర్టికులర్ టాపిక్కి, ఈ పర్టికులర్ స్కీమ్కి సంబంధించి ఏం చేశారు, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏం చేశారు అని చెప్పేసి దాని యొక్క రిపోర్ట్ చెప్పమని చెప్పేసి కేంద్ర మంత్రులు అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్కి సంబంధించి వాటిని ఎడిటింగ్ చేయడం, డ్రాఫ్టింగ్ చేయడం అనేది ఉంటుంది. అలాగే ప్రిపేరింగ్ ద ఎంపీస్ స్పీచెస్ ఫర్ 0 hour డిబేట్స్ ఏవైతే ఉంటాయో 0 hourలో అడిగేటువంటి డిబేట్స్కి సంబంధించి ఆ స్పీచెస్ని, ఎంపీస్కి సంబంధించిన స్పీచెస్ని ప్రిపేర్ చేయాలి. అలాగే రైజింగ్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, అలాగే డ్రాఫ్టింగ్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏదైతే మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ని రైజ్ చేయడం, అలాగే డ్రాఫ్టింగ్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని డ్రాఫ్టింగ్ అంటే వాటిని మంచిగా ఎడిట్ చేయడం అనమాట. సో ఈ విధమైనటువంటి వర్క్ అయితే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే సెషన్స్ లేవో
పార్లమెంట్ సెషన్స్ ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఈ ల్యాంప్ ఫెలోస్ ఏం చేస్తారు అంటే పాలసీ మేకర్స్, ఎక్స్పర్ట్స్ తోటి వీరికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది వారితో మీరు పార్టిసిపేట్ చేసి తెలుసుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ఈ యొక్క ఫెలోషిప్కి సంబంధించిన వర్క్ అనేది ఫుల్ టైం వర్క్ అనేది 1 year పాటు ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే అప్లై నౌ అనేటువంటి లింక్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక గూగుల్ డాక్యుమెంట్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు January 17th లోపు అంటే రేపటిలోగా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ చూద్దాము. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి ఎనీ డిసిప్లిన్లో. అలాగే మస్ట్ హ్యావ్ 25 years ఆర్ యంగర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1995 లేదా దాని తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క ఫెలోషిప్కి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. ఈ 3 రూల్స్ అయితే కలిగి ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఖచ్చితంగా అకాడమిక్ స్కోర్స్ అలాగే గ్రేడ్స్ అనేవి ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే ఇంటర్న్షిప్స్, వాలంటీర్ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండాలి. అలాగే 500 word ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది. జస్టిఫైయింగ్ యువర్ క్యాండిడేచర్ ఫర్ ది ల్యాంప్ ఫెలోషిప్. అసలు మీరు ల్యాంప్ ఫెలోషిప్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఒక 500 ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది. 4th one చూసుకున్నట్లయితే 500 ఎస్సే ఆన్ ఏ పాలసీ ఆర్ లా. ఓకే, ఏదో ఒక పాలసీ కానీ లా కానీ తీసుకొని దానికి సంబంధించి ఒక 500 ఎస్సే అండ్ లాకి సంబంధించి మీరు రాయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మీరు ఇందులో టైప్ చేయాలి ఒక అప్లికేషన్ ఫామ్లో. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సేస్కి సంబంధించి రాసిన తర్వాత ఈ ఫామ్ మనకి ఎన్ని సెక్షన్స్లో ఉంటుంది అనేది మెన్షన్ చేశారు. సెక్షన్ 1 వచ్చేసి మొత్తం 8 సెక్షన్స్లో ఉంటుంది. సెక్షన్ 1 వచ్చేసి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్, బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి ఉంటుంది. మీరు ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే దానికి సంబంధించి 3rd సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఇంకా సెక్షన్ 4 వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి అదర్ దాన్ డిగ్రీ కానీ కోర్స్ కానీ ఏదైనా ఉంటే అది మెన్షన్ చేయొచ్చు. తర్వాత సెక్షన్ 5 వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, సెక్షన్ 6 వచ్చేసి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, 7 వచ్చేసి లాంగ్వేజెస్ మీకు ఎన్ని తెలుసు అనేది మెన్షన్ చేయాలి. ఇంకా లాస్ట్ 1 వచ్చేసి 2 essays ఏవైతే మెన్షన్ చేశారో ఇక్కడ ఈ 2 essaysకి సంబంధించి లాస్ట్ సెక్షన్లో మీరు రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ల్యాంప్ ఫెలోషిప్ మీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అడిగారు. ఫేస్బుక్ ద్వారా తెలిసిందా, ట్విట్టర్ ద్వారా తెలిసిందా, లేకపోతే ఇతర సోషల్ మీడియా సైట్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో మీకు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూడడం ద్వారా తెలిసింది కాబట్టి అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. లేదా మీరు ఇంతకుముందే విన్నట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్ వీటిలో వేటి ద్వారా విన్నారో దాని ద్వారా మెన్షన్ చేయండి, అది టిక్ చేయండి. తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మిస్టర్, మిస్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళిపోతే ఇది కొంచెం పెద్ద అప్లికేషన్ ఫామ్. ఇదంతా కిందకి వెళ్ళిపోతే చివరిలో మీకు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. దీనికంటే ముందు ఈ 500 essaysకి సంబంధించి ఏవైతే SA1, SA2 ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క గ్యాప్లో. సో మీరు టైప్ చేసే కొద్దీ 500 words అయ్యే కొద్దీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ 500 words టైప్ చేసిన తర్వాత చివరిగా మీరు సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అప్లికేషన్ లింక్ని, వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.